ఆగంతకుడు సస్పెన్స్ థ్రిల్లర్. రచన వాణి. రాత్రులు నాకు సరిగా నిద్ర పట్టదు. అందులోనూ ఇంట్లో ఒక్కదాన్నే ఉంటానేమో. అలా నిద్ర పట్టకపోతే ఏవేవో ఆలోచనలు నా మనస్సును ఆక్రమించి దాని మీద స్వారీ చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు లేచి నిశాచర్ల మధ్య హాల్లో అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు తిరుగుతూ ఉంటాను. బెడ్రూమ్ తలుపు తీసుకుని బాల్కనీలోకి వచ్చి నిశ్శబ్దంగా నిద్రపోతున్నట్టున్న మా ఇంటి ముందు వీధిని తల వంచి కాసేపు, తలెత్తి నీలిరంగులో ఉన్న కనిపించి కనిపించని ఆకాశాన్ని మరి కాసేపు చూస్తూ నిల్చుంటాను. జుట్టు విరబోసుకొని నేను అలా నిల్చుంటే ఎదురింటి బెడ్రూమ్ కిటికీలో నుంచి ఎవరన్నా చూసి దయ్యం అనుకుంటారేమో అన్న ఆలోచన వచ్చి నాలో నేనే నవ్వుకుంటూ నా రూంలోకి వెళ్ళి పడుకుంటాను. ఎప్పటికో నిద్ర పడుతుంది. ఆ రోజు అలాగే వచ్చి నిల్చున్నాను. అమావాస్య రోజులు కావటంతో చీకటిగా ఉంది. మా ఇంటి ముందుండే స్ట్రీట్ లైట్ కూడా పాడైందో ఏమో వెలగటం లేదు. తల వంచి నేను కిందికి చూస్తే ఉన్నట్టుండి నాకు మా కాంపౌండ్ వాల్ పక్కన ఎవరో వ్యక్తి ఆగి ఉన్న బైక్ మీద కూర్చుని ఉన్నట్టు కనిపించింది. ఒక్కసారిగా నా గుండె దడదడలాడింది భయంతో. ఇంత రాత్రివేళ ఎవరీ వ్యక్తి? ఎందుకలా దేనికోసమో వెయిట్ చేస్తున్నట్టు కూర్చొని ఉన్నాడు? అది మా ఇంటి ముందే ఎందుకున్నాడు? నేను ఒంటరిగా ఉంటానని తెలుసుకొని వచ్చాడా? దొంగ లేక రౌడీనా? ఎవరి ఆగంతకుడు అని ఆలోచించింది వేగంగా నా మనసు. అమ్మో, ఇప్పుడు అతను తలెత్తి చూశాడంటే నేను కనిపిస్తాను. ఇంత రాత్రివేళ నేను ఇలా నిల్చుని ఉంటే ఏమనుకుంటాడో. గోడ పెద్ద ఎత్తుగా కూడా లేదు, దూకి వచ్చేస్తే అని అనిపించగానే చకచకా లోపలికెళ్ళి తలుపేసుకొని పడుకున్నాను. ఓ అరగంట తర్వాత ఉన్నాడా ఆ ఆగంతకుడు ఇంకా అక్కడే అని చూడాలనిపించి మళ్ళీ బయటకు వచ్చి బితుకు బితుకుమంటూ కిందికి చూశాను. ఇంకా అక్కడే అలాగే ఉన్నాడు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా 100కి ఫోన్ చేసి పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను. 10 నిమిషాల్లోనే పోలీస్ జీప్ వచ్చి మా ఇంటి ముందు ఆగింది. జీప్ హెడ్లైట్ వెలుతురులో అక్కడ ఒక మోటార్ సైకిల్, దాని హ్యాండిల్కి హెల్మెట్ తగిలించి ఉండటం కనిపించింది. మా పక్కింటి వాళ్ళెవరో మా ఇంటి ముందు వెహికల్ని ఆపి ఆ హెల్మెట్ని హోల్డర్కి పెట్టి వెళ్ళినట్టున్నారు. జీప్లో నుంచి దిగిన పోలీసు తలెత్తి నవ్వుతూ నా వంక చూశాడు. సారీ సార్ అన్నాను నేను పైనుంచి సమాధానంగా. ధన్యవాదాలు.